వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఇప్పుడు ఎడిట్ చేసేప్పుడు చూసుకున్నాను, నేను ఈ వీడియోకి ఇంట్రో అస్సలు ఇవ్వలేదు, డైరెక్ట్ స్టార్ట్ చేసేస్తాను. ఇది వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఇది చిన్న వ్లాగ్, కంపల్సరీ మీరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి గైస్. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. Very happy marriage anniversary. Thank you. Thank you, Mama. Thank you, Daddy. Happy anniversary, both of you. Thank you. Thank you, Atama. ఫస్ట్ అయితే నేను నైటే ఓవర్ నైట్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. జస్ట్ మార్నింగ్ ఇంకా ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసాను. శ్రీకి కూడా ఆ రోజు వర్క్ ఉన్నింది, సో తనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి వెళ్ళాడు. ఇంకా ఇద్దరం కలిసి తిన్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నాకు చాలా పని ఉండింది గైస్, అదనమాట. బట్ ఇదైతే కన్నా వెరీ టేస్టీ చియా పుడ్డింగ్ విత్ ఓవర్ నైట్ ఓట్స్, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ అదనమాట మా బ్రేక్ఫాస్ట్ గైస్. మా మ్యారేజ్ యానివర్సరీ ఇది థర్డ్ యానివర్సరీ. అండ్ శ్రీ వచ్చేసి వర్క్కి వెళ్తున్నాడు బాగా మంచిగా రెడీ అయ్యి. ఇప్పుడు నేను ఒకటే ఉండాలి గైస్. Bye bye. గైస్ ఇంతసేపు అయింది నా వర్క్ కంప్లీట్ అయిపోయడానికి. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఫుడ్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే కుక్ చేయను, డైలీ కుక్ చేస్తాను కాబట్టి ఈరోజు నాకు రెస్ట్. అండ్ ఇంకా నేను బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను, పన్నీర్ బిర్యానీ అనమాట. బికాజ్ నేను ఇంకా పూజ చేయాలి అండ్ గుడికి కూడా వెళ్ళాలనుకున్నాం మేము ఫస్ట్ అయితే నేను తినేసి రెడీ అయిపోయాను. తను కూడా హ్యాడ్ ఈజ్ లంచ్. ఇంకా నా పూజ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను గైస్. ఇంట్లో ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. నాకు ఏంటో కానీ అకేషనల్ డేస్లో నేను ఓవర్గా డీప్ క్లీనింగ్ పెట్టేసుకుంటాను అనమాట. ఐ డోంట్ నో వై. సో ఆ రోజు అలాగే అయింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ లులులో నేను తులసమ్మ తీసుకొని వచ్చిండేని గైస్, కానీ ఇక్కడ మరి సమ్మర్ అప్పుడు చాలా హీట్ ఎక్కువ అయిపోయింది. ఆఫ్టర్ 7 months అది సర్వైవ్ అవ్వలేదు. మళ్ళీ నేను ఆన్ చేశాను అనమాట. చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఇంకా ఇక్కడ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఏదైనా కూడా మనం స్పెషల్ అకేషనల్ డేస్లో పూజ చేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అవుతుందని నేనైతే ఫీల్ అవుతాను. అండ్ నా పూజ అయితే మంచిగా చేసేసుకున్నాను. ఇంకా త్వరగా పూజ అయితే అయిపోయిన తర్వాత మేమైతే ఇద్దరం రెడీ అవుతున్నాం గైస్. మా అవుట్ఫిట్స్ అవే అనమాట యానివర్సరీకి. చంపేస్తుంది గైస్, మేము గుడికి వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా యానివర్సరీ స్పెషల్ బ్లాగ్ అనమాట. ఇంకా శ్రీ కూడా వర్క్ నింటే వెళ్ళేసి వచ్చినాడు. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. ఈవినింగ్ శివ టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ ఒమాన్లో ఫేమస్ టెంపుల్ అండి, మస్కట్లో ఉంటుంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా విజిట్ చేశారనమాట. ఇక్కడ టెంపుల్ వచ్చేసి 5కి ఓపెన్ అవుతుంది గైస్. సో మేము ఇంకా 5:20 కల్లా స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే ఇంకా మరీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది 6 అయ్యే లోపు. అండ్ మేము ఒక చోటుకి వెళ్ళాలనుకుంటున్నాం అండ్ దానికి కూడా సన్సెట్ లోపల వెళ్తేనే బెస్ట్, అందుకే తొందరగా స్టార్ట్ అయ్యాం. సో గుడికి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఫోర్ట్ ఉంటుంది అన్నమాట, మద్రా ఫోర్ట్ అని. సో మంచి ప్లేస్ అంటే నేను కూడా ఇప్పుడు దాకా చూడలేదు. సో అందుకే మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. ఇంకా ఎండ అయితే వాంచి వరేస్తుంది అసలుకి. ఇంకా గల్ఫ్ కంట్రీస్ అంటేనే అంత ఎండ చంపేస్తే, మామూలుగానే ఎండలు ఫుల్ ఉంటాయి. ఇంకా సమ్మర్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, అసలు చాలా ఎక్కువ ఉంది ఎండలు. 47-48 అనేది యావరేజ్. అండ్ మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ కానీ షవర్ చేయడానికి వెళ్తే మాడి మస్తు అవుతాం. అండ్ మన శివ టెంపుల్ వచ్చేసి మస్కట్లో ఓల్డ్ సిటీలో ఉంటుందండి. ఈ ప్లేస్ వచ్చేసి మత్రా అనే ప్లేస్ అనమాట, ఇది ఈ ఏరియా. అండ్ ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది, తర్వాత మత్రా కార్నేజ్, మత్రా సూక్, రియామ్ పార్క్, ఇంకా మత్రా ఫోర్ట్ అన్ని దగ్గర ఉంటాయి. టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అన్నమాట. చాలా హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ మస్కట్ ఇది.
అండ్ ఈ హిల్ పైన కనిపిస్తుంది కదండి, అదొక పార్క్ అనమాట, రియామ్ పార్క్ అని. ఇక్కడ దగ్గర దగ్గర టూరిస్ట్ అట్రాక్షన్స్ ఒక 4-5 ఉంటాయండి. మనం బాగా కవర్ చేయొచ్చు. మత్రా ఏరియా ఒక 2-3 డేస్ తిరగచ్చు. సో ఇది ఒక మ్యూజియం అండి, దీని పేరు, ఇది అక్కడంతా మ్యూజియం అనమాట. అది మస్కట్ గేట్ మ్యూజియం, చూసారా? ఇంకా ఇక్కడ ఈ ప్లేసెస్ మేము కూడా విజిట్ చేయలేదు, వెళ్ళాలి, మెల్లమెల్లగా చూడాలి. అండ్ ఫైనలీ మనమైతే టెంపుల్ ఏరియాకి రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి మన ఓల్డ్ సిటీస్ ఎలా ఉంటాయో అలాగనే ఉంది కదా చూడ్డానికి. అండ్ ఇక్కడే అన్నమాట మన శివ టెంపుల్ ఉండేది, కనిపిస్తుంది కదా గోపురం, అదే. మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఫైనలీ. అండ్ ఎవరు ఉండరు అనుకున్నాము, చాలా ఎర్లీగా వచ్చాం, కానీ చాలా మందే ఉన్నారు. మేము ఇప్పుడే రీచ్ అయినాం. అండ్ నేనైతే కొంచెం హెయిర్కి టై చేసుకున్నాను. టెంపుల్లో మనం లీవ్ చేసుకొని పోకూడదు. సో ఆల్రెడీ ఓపెన్ అయినా ఆల్రెడీ కొంతమంది వచ్చినట్లున్నారు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు పోదాం, చూద్దాం ఎంతమంది ఉన్నారో. ఏం కదా, అసలు అనుకోలేదు కదా ఇంతమంది ఉంటారా. 5 o'clock ఇప్పుడే ఓపెన్ అయింది, జస్ట్ ఒక 5. అసలు అనుకోలేదు గైస్, ఇప్పుడు ఓపెన్ అయిన వెంటనే ఇంతమంది ఉంటారని. అప్పటికే కొంతమంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు గైస్, బాగానే ఉన్నారు, రష్ పర్లేదు. అండ్ మన సైడ్ టెంపుల్స్ ముందర ఎలా అయితే అమ్ముతారో టెంకాయ, తర్వాత పాలాభిషేకం కోసం శివుడికి, సో అవి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. సో మేము కూడా తీసుకున్నాము. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మెయిన్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదే అండి ఎంట్రన్స్. అండ్ లోపలైతే శివుడి టెంపుల్ ఉంది, ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇది ప్రదక్షిణ చేసే ఏరియా. అండ్ మేము కూర్చున్నది ఏరియా వచ్చేసి భజన ఏరియా అనమాట. మనం కొంచెం కూర్చొని ప్రే చేసుకోవచ్చు. ఇంకా ఇది అవుట్ సైడ్ మొత్తం ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా. అంతే కదా, టెంపుల్ అంటేనే పీస్, పాజిటివిటీ. సో చాలా బాగుంది. మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం, నాకు బాగా అనిపించింది. ఈవినింగ్స్ ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. అక్కడ ఆంజనేయ స్వామికి వడమాల చేయించారు కొందరు, సో అది ప్రసాదం అయితే ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది, మేము కూడా ఈసారి ఎప్పుడైనా చేయాలనుకున్నాము. దర్శనం చాలా బాగుంది గైస్, సూపర్ అయింది, బాగుంది గైస్ దర్శనం, చాలా బాగుంది, చాలా చాలా సూపర్గా అయింది. ఎస్ గైస్. అండ్ రష్ కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ వడమాలలు చేస్తున్నారు హనుమాన్కి. సో మేము నెక్స్ట్ టైం చెయ్యాలి అనుకుంటున్నాం. లోపలైతే షూట్ చేయడానికి వీల్లేదు, వీడియోస్ తీయకూడదు లోపల ఏది రికార్డ్ చేయకూడదండి, కానీ ఏదో కొంచెం అలా గ్లింప్స్ తీసాను మీకు చూపిద్దామని. అదే అనమాట శివ టెంపుల్, చాలా బాగుంది. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాము మా యానివర్సరీ సెలబ్రేషన్కి. సో ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి యానివర్సరీ సెలబ్రేషన్ వీడియో పోస్ట్ చేశాను గైస్. Thanks for watching. Please don't forget to like, comment, share and subscribe.